హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారు కదా. ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులని సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా సేవ్ చేసుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. కుక్కర్లోని పప్పు వండేటప్పుడు లేదంటే రైస్ వండేటప్పుడు బయటికి లీక్ అయిపోతూ ఉంటుంది కదా, అంటే మొత్తం కక్కేస్తుందండి. అలా మనకి బయటికి లీక్ అవ్వకుండా పప్పు కూడా మెత్తగా కుక్ అయిపోవడానికి మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. ఎప్పుడైనా పప్పు మెత్తగా కుక్ కావాలంటే ముందే 10 నిమిషాలు పావుగంట ముందు నానబెట్టేసుకున్నామంటే చాలా తొందరగా ఉడికిపోతుందండి. అలాగే ఏంటంటే మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. పప్పు అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి అన్నట్టయితే పప్పులోని ఈ విధంగా 1 టీ స్పూన్ వరకు కూడాను కుకింగ్ ఆయిల్ వేసేసుకోవాలండి. ఆ తర్వాత కుక్కర్లోంచి మనకి ఏది వండినా కూడా బయటకు లీక్ అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా మనం క్యాప్ అనేది పెడుతూ ఉంటాం కదండి. సో ఈ కప్పుకి మనం ఏంటంటే పై వైపు నుంచి మనకి ఎక్కువగా కక్కేస్తూ ఉంటుంది, లేదంటే హ్యాండ్ల వైపు నుంచి గట్టును కక్కేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎక్కడైతే గ్యాస్కెట్ అనేది పెడతామో సో ఆ ప్లేస్లో కొంచెం ఆయిల్ అనేది మనం రాసామనుకోండి, గ్యాస్కెట్ అనేది మనకి వదులుగా ఉంటుంది కాబట్టి సో బయటికి లీక్ అయ్యే ఛాన్స్ ఉండదండి. అలాగే గ్యాస్కెట్స్ చాలామంది వాటర్లో ఇలా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. అలాంటిది కాకుండా ఈ విధంగా చేతితోటి మనము ఈ బెల్ట్ అనేది పెట్టేటప్పుడు కుక్కర్కి 2-3 సార్లు వీడియోలో చూపిస్తున్న విధంగా లాగేసి కప్పును టైట్గా ఈ విధంగా పైనుంచి నొక్కుతూ పెట్టామనుకోండి, అస్సలు లీక్ అవ్వకుండా ఉంటుంది. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తారండి. ఖచ్చితంగా ఈ టిప్ అనేది వర్కౌట్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ఎప్పుడైనా మనకి ఇంట్లోన ఇటువంటి క్యాప్స్ లేని బౌల్స్ అనేవి ఖచ్చితంగా మిగిలిపోతూ ఉంటాయండి. నా దగ్గర కూడా జామ్ బాక్స్ అనేది మిగిలిపోయింది, క్యాప్ అనేది ఎక్కడో మిస్ అయిపోయిందండి. అలాంటప్పుడు ఇంత మంచి బాక్స్ని అయితే మనం పడేయలేం కదా. ఇటువంటివి కూడా మనం చక్కగా ఇంట్లోనే వాడుకోవచ్చండి. బయటకు కూడా చక్కగా క్యారీ చేసుకోవచ్చు. కప్పు లేకుండా మనము ఏదైనా పెట్టినా కూడా బయటకు లీక్ అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు ఇలా ఒక బెలూన్ తీసుకొని సరిపడాగా నేనైతే కట్ చేసేసానండి. పైన వీడియోలో క్లియర్గా చూసారు కదండి. సో ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో ఏది పెట్టాలనుకునేటప్పుడు లేదంటే జర్నీలో కానీ మనం ఏది తీసుకొని వెళ్ళాలన్నా కూడాను ఒక్క చుక్క లీక్ అవ్వదండి. మీకు క్లియర్గా చూపించడం కోసం నేను ఇక్కడైతే రసం అయితే వేస్తున్నాను, చూసారు కదండి. మనం ఒక్కొక్కసారి లంచ్ బాక్సులు గట్రా చారు అనేది తీసుకొని వెళ్ళేటప్పుడు లీక్ అయిపోతుంది కదా, అప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. చారు అనేది వేసేసి నేను బెలూన్ పెట్టేసాను, చూసారు కదండి. నేను ఉల్టా కూడా చేసి చూపిస్తున్నాను. ఒక్క చుక్క కూడా అయితే మనకి ఏమీ లీక్ అవ్వలేదండి. బయటకు కూడా అసలు ఏమీ కూడా లీక్ అవ్వదు. సో ఖచ్చితంగా ఎప్పుడైనా ఇటువంటి మూతలు ఉన్నట్లయితే ఇలా బెలూన్స్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఇటువంటి బాక్సులైనా మనం పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిఫిన్ అయితే చూద్దామండి. ఎప్పుడైనా మనము నాన్ వెజ్ అనేది ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసి 2-3 రోజుల తర్వాత వండుతూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనకి స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. అలాగే మనం ఏ బాక్సులో అయితే పెడతామో ఆ బాక్సులో చికెన్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా బోన్లెస్ అనుకోండి మనకి మెత్తగా అయిపోయి పీసులా ఇరిగిపోతాయండి. ఎందువల్లంటే కూలింగ్ పెట్టేసిన తర్వాత బయటికి మనం తీసేసరికి అలా మనము ఏది ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలనుకున్న బాక్స్ కతికిపోకుండా, అలాగే పెట్టిన చికెన్ కూడాను గట్టిగా అయిపోకుండా మనం తీసుకునేటప్పుడు కూడా సింపుల్గా ఉండాలంటే ఇలా మనం ఏ బాక్స్లో అయితే పెడతామో ఏ వస్తువుల్లో అయినా కూడాను ఆ బాక్స్కి చుట్టూ కూడాను ఆయిల్ని అప్లై చేసేసుకోవాలండి. అలాగే మనకి ఏంటంటే చికెన్ కూడాను ఫ్రిడ్జ్లో పెట్టిన టేస్ట్ మారకుండా ఉండాలంటే, అలాగే మనం వండేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుండాలంటే ఈ విధంగా కొద్దిగా పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మొత్తం కూడా కలుపుకున్నాం అనుకోండి, చక్కగా మళ్ళీ మనం 2-3 రోజుల తర్వాత కూడా వండిన కూడాను టేస్ట్ అనేది చేంజ్ అవ్వదండి. వండుకునేటప్పుడు కూడా ఇది బాగా మసాలా పడుతుంది. మీకు నచ్చినట్టయితే కారం కూడా వేసుకోవచ్చండి. ఎప్పుడైనా ఇలా మనము నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఏది పెట్టినా కూడా ఉప్పు అనేది యాడ్ చేసుకోకూడదండి. ఉప్పు అనేది యాడ్ చేసామంటే చాలా తొందరగా నీరు పట్టేసి పాడైపోతుందన్నమాట. ఈ విధంగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లోన చక్కగా ఫ్రిడ్జ్లో పెడతాం కదండి. ఇలా పెట్టడం వల్ల మనం చికెన్ అనేది తీసేటప్పుడు మెత్తగా ఉంటుంది, పాడైపోకుండా. సో మనం తీసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక ఫోర్త్ టిప్ అయితే తెలుసుకుందామండి. ఇంట్లోనే మనం ఇలా పాపడ్స్ అనేవి అంటే అప్పడాలు కానీ వడియాలు కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి సంవత్సరాల తరబడి. కొన్ని మెత్తగా అయిపోయి సో పురుగు కూడా పట్టేస్తూ ఉంటుంది. అలా పాడైపోకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. నేను ఇక్కడ ఏదైతే సగ్గుబియ్యం వడియాలు అనేవి స్టోర్ చేసుకుంటానండి. సో మనకి జిడ్డు కొంప అనేది రాకుండా ఓన్లీ ఈ అప్పడాలే కాకుండా నార్మల్ అప్పడాలు అనేవి కూడా ఉంటాయి కదండి. సో వాటిని మనం కబోర్డ్స్లో పెట్టేటప్పుడు జిడ్డు స్మెల్ రాకుండా పాడైపోకుండా ఉండాలంటే ఇలా మనం
అప్పడాల్లోన కొంచెము టిష్యూ పేపర్ తీసుకొని కొద్దిగా అంటే కొద్దిగా మెంతులు ఈ విధంగా పాకెట్లా తయారు చేసుకొని ఊడిపోకుండా ఒక రబ్బర్తో కట్టేసుకోవాలండి. సో 1 కానీ 2 కానీ ఎన్నైనా మీ ఇష్టం అండి. తయారు చేసుకొని ఇలా మనం ఆ అప్పడాల బాక్స్లో పడేసామనుకోండి మెంతుల్ని పాడైపోకుండా పురుగు పట్టేయకుండా ఫ్రెష్గా మనం వాడినంత వరకు కూడా అలానే ఉంటాయండి. ఈసారి ఇలా మీకు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాం. ఇంట్లోనే మనము ఇటువంటి వస్తువులనే వాడేటప్పుడు అంటే ఫోన్లు కానీ లేదంటే ఇటువంటి చిన్న చిన్న మిర్రర్స్, కార్ మిర్రర్స్ లేదా మన ఇంట్లో వాడే డ్రెస్సింగ్ టేబుల్స్, ట్యాబ్స్, కంప్యూటర్ స్క్రీన్స్ అనేవి మనం ఎక్కువగా చేతితో టచ్ చేసేటప్పుడు మరకలు అనేవి పడిపోతూ ఉంటాయి కదండి. వాటి షైనింగ్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇటువంటి ఫోన్ల మీద కానీ ట్యాబ్ల మీద కానీ కంప్యూటర్ స్క్రీన్ల మీద కానీ కొద్దిగా పెట్రోలియం జెల్ అంటే వ్యాజలైన్ కొంచెం అప్లై చేసుకొని కొద్దిగా కాటన్ తోటి ఈ విధంగా నొక్కి పెట్టి తుడిచేసామనుకోండి దాని మీద ఉండే మరకలు ఇవన్నీ కూడా సింపుల్గా పోతాయండి. అలాగే ఇటువంటివి క్లీన్ చేసేటప్పుడు ఆ వస్తువులు కూడాను మంచి షైనింగ్ అనేవి వస్తాయండి. లుక్ కూడా పోకుండా ఉంటుంది. ఇలా ఇంట్లో వాడే మిర్రర్స్ అన్నిటిని కూడాను చక్కగా క్లీన్ చేసేసామనుకో వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి. చాలా చాలా నీట్గా అయితే ఉంటాయండి. జిడ్డు లాంటిది కూడా ఏమీ ఉండదండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్లో వస్తాయి. చూసారు కదండి వస్తువులనే మనకి ఎంత నీట్గా ఉన్నాయో. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే చూద్దామండి. నార్మల్గా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఆడవారం అయితే ప్రతిరోజు కూడా గుమ్మాలు కానీ వాకిలు కానీ కడిగేటప్పుడు కొబ్బరి చీపులు అనేవి వాడుతూ ఉంటాం కదండి. ఇవి లూజ్ అయిపోతూ పుల్లలు గట్ట ఊడిపోయి చాలా తొందరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి కదా. ఇలా మనకి చీపురు అనేది అరిగిపోయినంత వరకు కూడాను అస్సలు లూజ్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అనే దానికైతే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. లూజ్గా ఉంటే మనకి తుడిచేటప్పుడు కూడా అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి, చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు చీపురు అనేది ఎంత గట్టి కట్టినా లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. దానిలోనే ఉండే పుల్లలు ఒక 2 కానీ 3 కానీ తీసుకోండి. అంటే చీపురు అనేది ఏ విధంగా మనకి లూజ్గా అయిపోయింది దాన్ని బట్టి 1 కానీ 2 కానీ పుల్లలు తీసుకొని ఈ విధంగా మొత్తం ఇచ్చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ వారికి కూడా యూజ్ అవుతాయి. సో చూసారు కదండి ఇలా మొత్తం కూడాను నేనైతే విరిపేశానండి పుల్లల్ని. సో పుల్లల్ని మనం ఈ విధంగా విరిచేసిన తర్వాత చీపురుకి మధ్యలోన వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దీనివల్ల మనకి చీపురు అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి కొన్ని చీపురులోన మనకైతే ఈ విధంగానే కొన్ని స్టిక్స్ కానీ మనకి చీపురు అనేది లావుగా కనబడడం కోసం అలాగే టైట్గా ఊడిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా పెడుతూ ఉంటారండి. ఇలా పుల్లలు పెట్టేసిన తర్వాత ఇంకొక థ్రెడ్తో టైట్గా కట్టేసుకున్నామంటే సో సింపుల్గా మనకి చీపురు అనేది పూర్తిగా అరిగి పడేసినంత వరకు కూడా చాలా చాలా నీట్గా మన్నికి వస్తుందండి. పుల్లగట్ట ఊడిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.